ఎన్ని డబ్బులు ఉన్నా సేవ చేసే దానగుణం కొందరికే ఉంటుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో నానిసం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్శనపల్లి నరసింగరావు స్మారకార్థం ఆయన కుమారుడు అర్శనపల్లి రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. 2013 సంవత్సరంలో నానిసం చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి పేద ప్రజలకు, విద్యార్థులకు, అలాగే కరోనా సమయంలో అనేక సేవలు ట్రస్టు అందించిందని, వారు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. నానిసం చారిటబుల్ ట్రస్ట్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అలాగే కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాజేశ్వరరావును కూడా ట్రస్టు ఘనంగా సన్మానించింది. పేదలకు, విద్యార్థులకు, ఏదైనా ఆరోగ్యం బాగాలేకున్నటువంటి పేదవాళ్లకు, నిరుద్యోగులకు, యువకులకు, వృద్ధులకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్పతనం. డబ్బులు మస్తు మంది దగ్గర ఉండే, కానీ దాన్ని పేదలకు ఇచ్చే ఆలోచన చాలా మంది దగ్గర ఉండేది. దాన్ని ఎంత డబ్బు లేకుంటే అంత దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంత పీసినార్థన ఎక్కువ ఉండేది. కానీ ఇవాళ మరి చదువుకొని కష్టపడి మరి ఎవరి రంగంలో వాళ్ళు ఇవాళ ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలు తీసుకపోవడం అనేది అది మీకే కాదు, మాకందరికి కూడా గర్వకారణం. లేదా మరి వారు లేకున్నా ఈ గ్రామానికి ఏదో చేయాలా, మరి వారి పేరు మీద నేనున్నా అని చెప్పి మరి వారి కుమారుడు అయినటువంటి రాజేశ్వరరావు వారు ముందుకొచ్చి ఇవాళ పేద విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు నేర్పించి స్కిల్ డెవలప్మెంట్ పెంచి వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి దొరికే విధంగా తయారు చేయాలని చెప్పి ఏదైతే రాజేశ్వరరావు గారు మరి ఈ నానిసం చారిటబుల్ ట్రస్ట్ మెంబరే, మరి గతంలో కూడా ఈ ట్రస్ట్కి సంబంధించి వారు అనేక కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మరి వారి నాన్నగారి పేరు చేయడం మరి నిజంగా కూడా అభినందనీయం. రాబోయే రోజుల్లో ఎలిగేడు మండల కేంద్రంలో కాకుండా ఇంకా ఎలిగేడు మండల గ్రామాలలో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మరి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు 26-27 కానీ మా వెంకటతో పంపిస్తా. మీరు నా పేరే అవసరం లేదంట, మీ అకౌంట్లో జమ చేసుకోండి, మీ నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్. ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి అవి యూజ్ చేస్తారు, ఎట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని కూడా మంచి కార్యక్రమానికి యూజ్ చేసి పేదలు నా వంతు సహకారం కూడా పేదలకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ. ప్రాథమిక సహకార సంఘాలకు తెలంగాణ ప్రజాప్రభుత్వం 6 నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించడం హర్షించదగ్గ విషయమన్నారు కేడీసీసీ బ్యాంకు జిల్లా డైరెక్టర్, సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక సహకార సంఘంలో ఎలిగేడు, పొత్కపల్లి, చిన్న కలవల, అప్పన్నపేట చైర్మన్లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం జీవో 74 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల పీఏసీ చైర్మన్లు, పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మరో 6 నెలల పాటు రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. ప్రభుత్వం 6 నెలల పాటు తమ పదవీ కాలాన్ని పొడిగించినందుకు రైతులకు పారదర్శకంగా పనిచేస్తామని సొసైటీ చైర్మన్లు అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును శాలువాతో ఘనంగా సన్మానించారు సొసైటీ చైర్మన్లు. తెలంగాణ ప్రజాప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకారాల సంఘాల మరియు కేడీసీసీబీలు, టీఎస్కేఎఫ్ యొక్క పదవీ కాలాలు నిన్నటితో ముగియవలసి ఉండే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం సంఘాలు మరియు కేడీసీసీబీల యొక్క సేవలను గుర్తించి రుణాల పంపిణీలో కావచ్చు, మరియు ధాన్యం సేకరణలో కావచ్చు, మరియు ఎరువుల పంపిణీలో కావచ్చు, రైతులకు మౌలిక వసతుల కల్పనలో కావచ్చు,
ఇలాంటి సేవలను గుర్తించి అధికారులను పర్సన్ ఇన్ఛార్జ్లో పెడితే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోటి ఇలా సంఘాల మీద కేడీసీసీబీల మీద నమ్మకంతో ప్రజాప్రభుత్వం ఈ 6 నెలల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవో నెంబర్ 74 ద్వారా నిన్న మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా సంఘాలకు మరియు కేడీసీసీబీలకు 6 నెలల పదవీ కాలాన్ని పొడిగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరియు సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు మా కరీంనగర్ జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి, మా ఎంపీ వంశకృష్ణ గారికి మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు గారికి మరియు ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా సహకార సంఘాల పక్షాన మరియు కేడీసీసీబీ పాలకవర్గం పక్షాన కొండూరు రవీందర్ గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు ఏదైతే ఈ అవకాశాన్ని కల్పించారో మేము మరింత ఉత్సాహంతో ఈ 6 నెలల పదవీ కాలాన్ని వినియోగించుకొని సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మేము ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే రైతులు ప్రభుత్వం ఈ సహకార సంఘాల పట్ల ఏదైతే ఆశించి పదవీ కాలం పొడిగించారో దానికి మేము కట్టుబడి ఉండి పారదర్శకంగా నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ నుండి 27 వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సదయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఉదయం నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ఉదయం గణపతి పూజతో ప్రారంభమై 10 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాకళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆయన కోరారు. కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు